హలో వన్ అండ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఎప్పట్లాగానే హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. చూసారా, కాజు ఫ్రై ఇంతకుముందు ఆల్రెడీ నేను పెట్టాను. మళ్ళీ ఈసారి కొంచెం డీటెయిల్గా ఇదైతే పెడుతున్నాను రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచి స్నాక్ రెసిపీ. పిల్లలకి స్నాక్ బాక్స్లోకి పెట్టచ్చు, మూవీ టైంలో మనం తినడానికి దేనికైనా చాలా బాగుంటాయి. 4 to 5 తింటే చాలు. కాజు కదా, కొంచెం హెవీగా అనిపిస్తుంది అనమాట. సింపుల్ వేలో మీకు చేసి చూపిస్తాను. చూడడానికి ఎంత యమ్మీగా ఉన్నాయి కదా. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మీరు జస్ట్ 5 minutesలో మీరు తయారు చేసేసుకోవచ్చు అనమాట. యమ్మీగా ఉన్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ ఏమి ఉండవు, డైరెక్ట్గా ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. ముందు కడాయి పెట్టుకొని చాలా కొద్దిగా అంటే కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే నెయ్యి ఎక్కువ వేయడం వల్ల మనం వేసే మసాలాలైనా కారమైనా అది కాజుకు పట్టదనమాట. తక్కువనే వేయడం వల్ల ఏంటంటే జస్ట్ నెయ్యి కాజు లైట్గా తడిలాగా కొంచెం అంటుతుంది. కాబట్టి మనం వేసే కారం మసాలాస్ ఏవి మనం వేసినా ఇందులో కాజు బాగా పట్టుకుంటుంది అనమాట. లేకపోతే నెయ్యి ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కడాయిలోనే ఆ నెయ్యిలో ఉండిపోతాయి. మనం కాజు బయటికి తీస్తాము, కాజుకి అయితే పట్టుకోదు. మనం నెయ్యిలో కాజు వేసేసి అవి క్రిస్పీగా అయిపోవాలి. లోపల ఎంతో కొంత మనం ఎంత ఫ్రెష్ ప్యాకెట్ ఓపెన్ చేసినా కొద్దిగా మాయిశ్చర్ అయితే ఉంటుంది అనమాట. ఆ మాయిశ్చర్ ఎవాపరేట్ అయిపోయే వరకు సిమ్లోనే మ్యాక్సిమం పెట్టేసి క్రంచీగా అయ్యే వరకు లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు వేపాలన్నమాట. ఇంకా వేగిపోయి అన్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కారం అయితే నేను కొద్దిగా వేసుకుంటున్నాను. మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోండి, మీ టేస్ట్ని బట్టి. ఈ కారం ప్లేస్లో మీరు మిరియాల పొడి కూడా వాడుకోవచ్చు, అదొక టేస్ట్ వస్తుంది. ఆ రెసిపీ కూడా కావాలంటే చూపిస్తాను. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, సేమ్ మొత్తం ఇంగ్రీడియంట్స్. కాకపోతే కారం ప్లేస్లో మిరియాల పొడి వేసుకోవాలి. అవి ఘాటుగా, అవి డిఫరెంట్గా ఉంటాయి. మా పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను మిరియాల పొడి వేయట్లేదు. ఇలా కారంతోనైతే తింటారు. మిరియాల పొడి అయితే బాగా ఘాటు కదా, తినరు అనమాట. ఇంకా అయిపోయి అన్నీ వేసి కలిపేశాను. కొద్దిగా ఇంట్లో చేసిన మసాలా నేను యాడ్ చేశాను. లాస్ట్లో గుర్తొచ్చింది, జీరా పౌడర్ కొద్దిగా అయితే యాడ్ చేశాను అనమాట లాస్ట్లో. ఇదే కొంచెం చాలా తక్కువ వేసాను. జీరా పౌడర్ ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది అనమాట, అందుకని చాలా తక్కువ వేసాను. ఇంకా ఇవి ఒకసారి అలా కలుపుతూనే ఉండాలి. 1 నిమిషం వదిలేసిన కారం మసాలా అన్నీ మాడిపోతాయి. కాజు ఫ్లేవర్ మొత్తం మాడిపోద్ది అనమాట. మాడిపోయిన ఫ్లేవర్ లాగా వచ్చేస్తాయి, కాజు తినబుద్ధి అవ్వదు. ఇంకా కలుపుతూనే ఉండాలి అవి వేసిన తర్వాత. ఇంకా 2 minutes అలా తక్కువలో పెట్టి కలిపేస్తే సరిపోద్ది. ఇంకా వేగిపోయాయి కదా అని మీరు కడాయిలో మాత్రం వదిలేయకండి, గ్యాస్ ఆఫ్ వేసినా కూడా. ఎందుకంటే ఆ కడాయి వేటికి కూడా మాడిపోతాయి అన్నమాట. వెంటనే వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటే మనం ఏ ఫ్లేవర్తోనైతే ఎంతవరకు వేగిన తర్వాత మనం గ్యాస్ ఆపామో అంతవరకు అలాగే ఉంటాయి అన్నమాట. కడాయిలో ఉండడం వల్ల ఏంటంటే మాడిపోతాయి. అంతే అండి, ఇంకా ప్యాకింగ్ అయిపోయింది. చూసారా, మీరు మ్యాక్సిమం స్టీల్ డబ్బాల్లోనే వేయడానికి ట్రై చేయండి. తినేవి ఏవైనా ప్లాస్టిక్ దాంట్లో వద్దు. ఇది నా వైపు నుంచి చిన్న టిప్ అనుకోండి. ఫైనల్లీ అయితే చాలా యమ్మీగా అయితే రెడీ అయిపోయి. చూసారా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మర్చిపోకండి. చాలా టేస్టీ రెసిపీ, సింపుల్ రెసిపీ అన్నమాట. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు నెక్స్ట్ ఏ రెసిపీ అయితే సింపుల్ వేలో కావాలనుకుంటున్నారో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు సపోర్ట్ పెరుగుతుంది. నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అయితే ఎంకరేజ్మెంట్ లాగా అయితే ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే. ఇలాంటి యమ్మీ రెసిపీస్ చాలా చేసి మన ఛానల్లో అయితే నేను పెట్టాను, ఒక్కసారి చూసేయండి ఛానల్లో. ఇంకా ఓకే అండి, బాయ్.